హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి సారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే బోనాల్ సెలబ్రేషన్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాను, అదే చూడబోతున్నాం. రండి వీడియోలోకి. పండగకు ముందు రోజే మేము మెహందీ అనేది వేసేసుకున్నాము. సో నేను మా పాపకి, మా మరదల వాళ్ళకి అందరికి వేసాను అనమాట. మా పాప అయితే చేయి అడిగేసుకుంది. సో ఇది మా మరదల చేతికు. సో మెహందీ ఎలా ఉందో జస్ట్ కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే డిజైన్స్ ఇష్టం ఉండదని జస్ట్ ఆ కాలంలో ఉండే చుక్కలు మాత్రమే పెట్టేసుకున్నారనమాట, చందమామ లాంటి. దాని తర్వాత వచ్చి ఇది మా మరదలు డిజైన్ వేసాను, ఫుల్గా చూపిస్తుంది. మళ్ళీ మా ఇంటి పక్కన ఉన్న అక్క, ఆ అక్క సింపుల్గా వేసుకొని ఉంటే లేదక్క రండి నేను వేస్తానని చెప్పి వేయించినాను అనమాట. తర్వాత వచ్చేసి నేను నైట్లో వేసుకున్నాను అనమాట. జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే వేసుకున్నాను. అప్పటికి ఒక 11-12 అయ్యిందనేసి నేను జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో కడప అంతా నీట్గా కడిగి కుంకుమ పసుపు అంతా పెట్టి ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ఇల్లంతా కడిగి పూజ చేసుకున్నాక మా మమ్మీ వాళ్ళ ఇంటికి అనేది బయలుదేరాను అనమాట 9 o'clock అలా. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వెళ్ళంగానే బోనాలు అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ డెకరేట్ చేశాను బోనాలు చేసే దాంట్లో. ఎలా ఉందో జస్ట్ కమెంట్ చేయండి. మేము 2 బోనాలు ఎత్తుతామన్నమాట. ఒకటేమో నేను, ఇంకొకటేమో మా మరదలు ఎత్తుతారు, అంటే మా తమ్ముని వాళ్ళ వైఫ్. సో ఈ డెకరేషన్ అనేది మొత్తం కుంకుమ పసుపు ప్లస్ చమ్కీస్ తోటి నేను ఇది డెకరేట్ చేశాను. ఇంకొకటి కూడా చేశాను, అది కూడా మధ్యలో డెకరేషన్ చేసేటప్పుడు అమ్మవారి కన్నులో ప్లస్ ఓం అనేది వేద్దామనేసి జస్ట్ ఒక ట్రై చేశాను. బాగుంటే కనుక జస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో డెకరేషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత మా పాప స్నానం చేసుకొని వచ్చినాక ఫోటోకి అన్నీ పువ్వులు పెడుతుందన్నమాట. పువ్వులు పెట్టాక ఇక పూజ స్టార్ట్ అనేది చేయాలి కదా. ఆలోపు కూరగాయలు, అంటే అమ్మవారికి ఆకుకూరలు అంటే చాలా ఇష్టమని దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత మమ్మీ అయితే బోనాలు అనేది మంచిగా నేను డెకరేట్ చేసిన దాంట్లో బోనాలు పెట్టి పూజ అయితే చేసేసారు మమ్మీ వాళ్ళు. మా మరదలేమో వెజిటేబుల్స్ అంటే ఆనియన్, టమాటో అవన్నీ కట్ చేసి పెట్టింది. నేను మసాలా అనేది ప్రిపేర్ చేశాను చికెన్ గురించి అని. సో ఇక్కడైతే తమ్ముడు వాళ్ళు చికెన్ ఇంకా ఫిష్ అనేది 2 తీసుకొచ్చారు. అదైతే వాష్ చేసి తీసుకొచ్చింది మా మదర్. నేనైతే ఫిష్ కర్రీకి ప్రిపేర్ చేసేసాను. అట్ లాస్ట్ అయితే పూజ అయితే చాలా బాగా చేశాము, చూడొచ్చు మీరు. ఇక్కడ మమ్మీ ఆరతి ఇస్తుందన్నమాట పూజ చేసినాక. సో ఆరతి ప్రతి కొలము తీసుకున్నాము. ఫస్ట్ మా పాపనే తీసుకుంది, దాని తర్వాత నేను అలా మా తమ్ముడు, మా మరదలు అలా తీసుకున్నారనమాట. మా డాడీ, మా ఆయన వాళ్ళందరూ తీసుకున్నారు. సో ఈ పూజ అనేది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ పూజ మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఏంటంటే ఈ ఇయర్ ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకున్నాము, ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం మా మరదలు అనేది బోనం తీస్తుంది కాబట్టి. ఈమెనే మా మరదలు, ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్ కావ్య శ్రీధర్ ప్రియ, కానీ ఆమె తమిళ్లో మాట్లాడుతుంది అనమాట. మా పాప అందరినీ వీడియో తీస్తుందన్నమాట. ఆమె జస్ట్ ఒక రౌండ్ తిరిగి ఆమె లాస్ట్లో ఆమె ఫేస్ చూపించుకుంటుంది. ఇదొక ఫన్నీ వీడియో ఉండే, కానీ ఐ లైక్ ఇట్.
దాని తర్వాత అయితే బోనం తీసే ముందు మా తమ్ముడు మా పాప డాన్స్ అనేది ఆడారు. దాని తర్వాత మా తమ్ముడు మా పాప చాలాసేపు డ్యాన్స్ అనేది ఆడారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా పాప అంత బాగా ఆడుతుంది అనేసి. ఇప్పుడైతే మా మరదలకి ఫస్ట్ బోనం అనేది ఎత్తుతున్నాము. ఆమె ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ మా తమిళనాడు సైడ్లో బోనం అనేది చెయ్యము, కానీ ఇక్కడ వచ్చాక మేము మొక్కుకున్నాం కాబట్టి బోనం అనేది ఎత్తుతున్నాం అనమాట. ఇంకా బోనం ఎత్తేది చాలా మంచిదని అంటారు కాబట్టి అదే మేము పాటిస్తున్నాము. దాని తర్వాత మా పాప ఆలోచించినాక తర్వాత అనేది కాలు మొక్కుతుందన్నమాట. యాక్చువల్లీ ఆమె మొక్కాలనా వద్దా అని ఆలోచించుకుంటూ మొక్కుతుంది. ఇక మేమందరం గుడికి అయితే బయలుదేరాము వెళ్దామనేసి. సో ఇది ఆన్ ది వేలో మా ఇంటి దగ్గర వీడియో తీసామని నేను జస్ట్ లైట్గా వీడియో తీసాను. నేను బ్యాక్ సైడ్ అనమాట దారిలో వెళ్తుంటే ఫుల్ బ్యాండ్ తోటి మేము తీసుకొని వెళ్ళాము ఈ ఇయర్ అయితే. అక్కడ గుడి కాడ శివశక్తులు డ్యాన్స్ ఆడేది చూసి నేను చాలా నచ్చిందనమాట. నాకు చాలా బాగా ఉండే అనేసి వీడియో అనేది తీశాను నేను. నాకు శివశక్తులు అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. వాళ్ళని చూడంగానే ఆటోమేటిక్ అది ఒక భక్తిలాగా అనిపించి చెయ్యి మొక్కాలి అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి శివశక్తుల పైన. మేము దాని తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయిపోయాక గుడి లోపలికి అయితే బోనం తీసుకొచ్చాము. గుడిలో అయితే ఈ ఇయర్ చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు. సో చూడొచ్చు మీరు. అక్కడ అమ్మవారికి నీళ్ళు అనేది అభిషేకం చేయించినాక లోపలికైతే లోపల ఫుల్ పేపర్స్ తోటి డెకరేషన్ అనేది చేశారు వాళ్ళు. ఇది అమ్మవారు అనమాట. చాలా బాగుండే. యాక్చువల్లీ పూజ చేసేటప్పుడు వీడియో తీయొద్దని నేను హాఫే తీశాను. దాని తర్వాత వచ్చినాక మళ్ళీ డ్యాన్స్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు. సో ఈ డ్యాన్స్లో ఏంటంటే వాళ్ళ డాడీని కూడా, వాళ్ళ పెద్ద మామని కూడా, ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఆయన కూడా మామయ్యనే అవుతాడు, నాకు తమ్ముడు అనమాట. సో అందరూ కలిసి వాళ్ళ డాడీని డ్యాన్స్ ఆడమంటే అసలు సిగ్గుపడి జస్ట్ ఒక 2 స్టెప్ మాత్రం వేసాడు. ఇది మా పెద్ద తమ్ముడు అయితే బాగానే ఆడతాడు. దాని తర్వాత వచ్చేది మా హస్బెండ్ అనమాట. ఆయన సిగ్గుపడుతుండు కెమెరా చూసుకుంటా, మళ్ళీ దెబ్బకి ఒక స్టెప్ వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక షార్ట్ వీడియో వాళ్ళు డ్యాన్స్ ఎలా ఆడతారో మ్యూజిక్ తోటి అనేది చూడొచ్చు. ఆమెకి ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ బోనం నేనే ఎత్తుతున్నది అనమాట. సో బయట అయితే బ్యాండ్ తోటి ఫుల్ ఆడుతున్నారు. సో నేను మా పాప ఏమో ఒక స్టెప్ వేయమని చెప్తాను, సరే అని నేను ఒక స్టెప్ వేద్దామని వేసాను. దాని తర్వాత ఇక బయటికి వెళ్ళి బోనం గురించి అని నిలబడిపోయాను.
యాక్చువల్లీ ఈ ఇయరే మా హస్బెండ్ అనేది మాతో ఉంటుండనమాట. ఈ పూజ చేసేటప్పుడు ప్రతిసారి ఊర్లోనే ఉంటారనమాట. మేమే బోనం ఎత్తుకుంటాము. కానీ ఈ ఇయర్ అందరం కలిసి హ్యాపీగా బోనం అనేది అమ్మవారి దయ వలన బోనం అనేది తీస్తున్నాము. సో కొంచెం క్రాస్లో ఉండే, సో కరెక్ట్ ఉందా లేదా అనేసి అడుగుతున్నారు అనమాట. సో నాకైతే బాగానే ఉండే. అది కొంచెం బొట్టు పెట్టింది, కొంచెం ఎట్లనో ఉందనేసి మా పాప తుడుస్తుంది. క్లాస్ ఇప్పుడైతే నీళ్ళు పోసి ఇక స్టార్ట్ చేస్తున్నాము, బయలుదేరుతున్నాము గుడికి. అందరు ఇక నన్ను అయితే ఆట ఆడిస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు అనమాట. దేవుడు వస్తుంది కదా, దేవుడిలాగా ఆడు డ్యాన్స్ అని. మా పాప ఇక దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి పసుపు నీళ్ళు ఆమెను తీసుకొని వెళ్తుంది. ఇది మేము దారిలో వెళ్ళేటప్పుడు ఇది మహాకాల్, ఇది యాక్చువల్లీ అమ్మవారు మారమ్మ గుడి కాడికి తీసుకొని వెళ్తున్నాము. అంటే నాకు అమ్మవారు అయ్యిండే అక్కడ మొక్కుకున్నాం కాబట్టి అది తక్కువైందనేసి అక్కడ తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ పూజ అంతా అయిపోయాక గుడి నుంచి వచ్చాక ఇక డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసాం. ఈ డ్యాన్స్లో నేను కూడా ఆడాను, చూడొచ్చు మీరు. ఇది ఫస్ట్ డే బోనాలు సెలబ్రేషన్ చేసింది. దీని తర్వాత వచ్చేది సెకండ్ వీడియో అన్నమాట. అది కూడా దీంట్లోనే అప్లోడ్ చేశాను, అంటే పలారం బండి తీసేది. సో మా ఇంటి దగ్గర చాలా సింపుల్గానే ఈసారి తీశారు పలారం బండి. సో అవి కూడా మీరు చూడొచ్చు అన్నమాట, జస్ట్ ఒక షార్ట్ వీడియోలో. ఇక్కడైతే నేను కూడా డ్యాన్స్ ఆడుతున్నాను, మా మరదలు అనేది వీడియో తీస్తుంది అనమాట. పైన నిలబడి మా హస్బెండ్ కూడా ఈ వీడియో అనేది ఆయన కూడా తీస్తుంది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మా ఇంటి దగ్గర అనమాట. దుడ్డు అని ఈయన చనిపోయాడు. సో ఆయన బిహాఫ్గా ఈ పలారం బండి అనేది తీస్తున్నారనమాట. సో చాలామంది ఫుల్ రష్ ఉండే. యాక్చువల్లీ పోతరాజు కూడా ఫుల్ రెడీ అయ్యి వచ్చి చాలా బాగా డ్యాన్స్ అనేది ఆడారు. యాక్చువల్లీ గ్యాపే లేకుండే వీడియో తీయడానికి, కానీ అలానే కొంచెం గ్యాప్లో కొంచెం అంత వీడియో మీకు కనిపించేటట్టు మేము తీసాము. ఇక్కడైతే గర్ల్స్ కూడా డ్యాన్స్ ఆడుతున్నారు. సో డ్యాన్స్ అయితే ఆడాక ఇక్కడ పోతరాజు అనేది క్లియర్గా కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను వీడియో ఏదో నా అంతలా చూపించాను. ఇది అమ్మవారి. ఇది వచ్చేసి మేము బాలంరాయ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ వీడియో అనేది నేను తీసాను. ఇది యాక్చువల్లీ గుడి డెకరేషన్ గురించి అని తీసాను. ఫ్రంట్ వ్యూ ఇది చాలా బాగుండే వ్యూ. ఇది అన్ననగర్ అన్నమాట, అంటే అంబేద్కర్ నగర్ దగ్గర ఇది. సో ఇప్పుడైతే మేము బాలంరాయ్కి మేము అందరం ఫ్యామిలీతో జస్ట్ చూడడానికి వెళ్ళాము. నైట్ ఒక 9 o'clock ఉండొచ్చు. అక్కడైతే వెళ్ళేసి మమ్మీ అందరం వెళ్ళి చూసాము. అక్కడ కూడా బాగానే ఉండే. ఏంటంటే లేడీస్ అందరు డ్యాన్స్ ఆడుకుంటా. పోతరాజు అయితే మాకు కనిపించలే. అది ఫస్ట్ డేనే వాళ్ళంతా వేషాలు వేసుకొని డ్యాన్స్ అనేది ఆడేశారనమాట. సో మేము ఆ రోజు వెళ్ళలేదు, బోనాలు తీస్తున్నాం కాబట్టి. ఇది నెక్స్ట్ డే మేము అక్కడికి వెళ్ళాము. రథాలు మాత్రమే తీసుకెళ్ళారు అక్కడికి. సో ఈ వీడియోలో నేను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటే ప్లీజ్ జస్ట్ ఏమనుకోకండి. ఎందుకంటే నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను లైవ్ లాగానే. సో ఈ అమ్మవారిదేమో చాలా బాగుండే. యాక్చువల్లీ లైటింగ్లో కళ్ళు అనేది కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. నాకు అన్నిటికంటే ఈ రథం బండి ఎక్కువ నచ్చింది, పలారం బండి. సో అందు గురించి దీన్ని చాలాసేపు అనేది తీసాను. సో
సో ఇదేనండి మా బోనాల్ సెలబ్రేషన్స్. ఎలా ఉందో జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ టు మై ఛానల్. నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను.